ఇవాళ హనుమత్ జయంతి కదా, అందుకని గారెలు అప్పాలు వేస్తున్నాను హనుమంతుడికి. మీకు ఒక కథ చెప్పనా ఇవాళ? మన రావణ సంహారం అయిపోయింది కదా, తర్వాత రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది కదా అయోధ్యలో. అప్పుడు ఈ వానరులందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా రాముడి దగ్గరే ఉంటామని చెప్పి, రామరాజ్యంలోనే ఉంటామని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్తే వానరులు కదా, ఊరికనే ఉంటారా? ఎవరు ఉండరు. చాలా అల్లరి చేస్తూ ఉంటారు. బయట ఏమైనా ఎండ పెట్టుకుంటే పడేయడము, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి దూకడము, మామూలుగా అల్లరి చేయరు. ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడతారు. కానీ ఈ విషయం ఎవరు చెప్తారు ప్రజలకి? ప్రజలు ఎవరు చెప్తారు రాముల వారికి? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా సీతారాములు కలిశారు. కాబట్టి ఎవరు చెప్పడానికి అందరూ సందేహిస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఇలా వీళ్ళ అల్లరి మరీ మితిమీరిపోతూ ఉంటుంది. ఇట్లా కాదు అని చెప్పి ఒక భట్టుడు వెళ్ళి మా మంత్రివర్యకి చెప్తారు, మా వానరులందరూ కలిసి చాలా అల్లరి చేస్తున్నారు, ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది, అందరూ మీతో చెప్పడానికి సందేహిస్తున్నారు అని చెప్తారు. చెప్తే అప్పుడు రాముల వారికి చెప్తే రాముల వారు ఒక ఐడియా వేస్తారనమాట. ఒకటి చెప్తారు, మీరందరూ ఏం చేస్తారంటే వానరులకి ఏదో ఒక పనిలో నిమగ్నం చేయండి, ఏదో ఒక పని అప్పగించండి అని అంటారు. అప్పుడు మంత్రి ఏం చేస్తారంటే రాముల వారికి పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ వానరులు సేవకు నియమిస్తారు. అంటే పొద్దున్నే స్నానం చేయడానికి నీళ్లు అవి పెట్టడం ఒకళ్ళు, వస్త్రాలు తీసేయడం ఒకళ్ళు, ఆ తర్వాత కాళ్ళు నొక్కడానికి ఒకళ్ళు, తర్వాత పాదరక్షకులు తుడవడానికి ఒకళ్ళు, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వానరుని అసైన్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఈలోగా మన ఆంజనేయ స్వామి ఏమో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని మంచిగా రామజపం చేసుకుంటూ ఉంటారు. ఇలా అటువైపుగా వెళ్తున్న భట్టుడు ఒకడు, అయ్యా ఆంజనేయ నువ్వు ఇక్కడున్నావేంటి? అక్కడ అందరికీ రామునికి పని అప్పగిస్తున్నారు, ఇంకా నువ్వు ఏంటి ఇక్కడున్నావు అని చెప్పగానే హనుమంతుడు ఊరుకుంటాడా? గబ పరిగెత్తుకుంటూ రామరాజ్యానికి వెళ్ళిపోయాడు. మంత్రి వారిని అడుగుతారు, అయ్యా నాకేం పని చెప్పారు అని. అప్పుడు మంత్రి అంటారు, నువ్వే పెద్ద రామభక్తుడివి, నీలోనే రాముడు ఉన్నాడు, ఇంకా నీకెందుకు పని చెప్పడం అని అంటారు. లేదు నాకు కుదరదు, అసలు ససేమిరా కుదరదు, నాకు ఇవ్వాల్సిందే అంటారు ఆంజనేయ స్వామి. సరే ఈలోగా ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే రాముల వారు హా అని ఆవలిస్తారు. అయితే రాముల వారు ఆవలిచ్చినప్పుడల్లా నువ్వు చిటికేయాలి అని ఆంజనేయ స్వామి చెప్తారు. అమ్మయ్య ఇదే నాకు చాలా నచ్చింది రాముల వారి చిటిక వేయడం అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళిపోతారు. ఈలోగా రాముల వారు అనుకుంటారు, ఆంజనేయ స్వామి చిటికేసినప్పుడల్లా నేను ఆవలిద్దామని రాముల వారు మనసులో అనుకుంటారు. ఎవరికి చెప్పరు సుమా, వాళ్ళు మనసులోనే అనుకుంటారు. ఈలోగా ఆంజనేయ స్వామి చెట్టు కిందకి వెళ్ళి మళ్ళీ జపం చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఆంజనేయ స్వామికి కనిపిస్తుంది, అయ్యో నేనేమో వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను, రాముల వారు ఆవలిస్తే నాకెలా ఉంటుంది, నాకెలా తెలుస్తుంది, కాబట్టి నేను ఇట్లా ఎప్పుడు చిటికలు వేస్తూనే ఉంటాను అని చెప్పి ఆయన ఎప్పుడు ఇలా చిటికలు వేస్తూనే ఉంటారు. రాముల వారు ఆంజనేయ స్వామి చిటికలు వేస్తూనే ఉంటారు కాబట్టి రాముల వారు ఎప్పుడు ఆవలిస్తూనే ఉంటారు. కొంచెం సేపటి అయ్యేటప్పటికీ అందరికీ అనుమానం వస్తుంది, ఏంటి రాముల వారు ఇలాగే నోరు తెరిచి ఉన్నారు, ఇలాగే ఆవలిస్తున్నారు, ఏమైపోయింది అని చెప్పి వైద్యుడిని పిలిపిస్తారు. వైద్యుడిని పిలిపించగానే వైద్యుడు చూసి అయ్యో ఏం లేదండి ఈయన బాగానే ఉన్నారు అని చెప్తారు. మరి ఏంటి ఇది అని అంటే అప్పుడు మంత్రివర్యులకి అనుమానం వస్తుంది, ఎక్కడున్నాడో రాముడిని పిలుచుకురండి అని అంటారు. రాముడిని చూడగానే ఇట్లా చిటికలు వేస్తూనే ఉంటాడు. అనగానే ఓ ఆంజనేయ కొంపం ఉంచావయ్యా నువ్వు, వెంటనే ఆ చిటికలు ఆపేసే అని అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి చిటికలు ఆపగానే రాముల వారు సరిగ్గా అయిపోతారు అనమాట. సో ఆ తర్వాత నువ్వు ఈ పని వద్దు, నీకు నేను వేరే పని ఇస్తాను అంటే ఏ పని ఇస్తారు అని అంటారు. నేను ఏదో ఒక పని ఇస్తాను లేవయ్యా అంటే నాకు ఇస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదలను అంటారు. అప్పుడు పాదరక్షకులు తుడిచే పని, శుభ్రం చేసే పని అప్పుడు ఆంజనేయ స్వామికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి సంతోషంగా వెళ్ళి మళ్ళీ జపం చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఈ చిన్న సన్నివేశం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే అండి, మనం చేసేది ఏ పని అని కాదు, అది చిన్నదా పెద్దదా ఏ పని అయినా కూడా
మనం డెడికేటెడ్గా ఆ వర్క్ని చేయడమేనండి ఇక్కడ మన ఆంజనేయ స్వామి నుంచి తెలుసుకోవాల్సింది. అది చిన్న పని అవ్వచ్చు, జస్ట్ మనం ఒక దేవుడి దగ్గర ఒక పువ్వులు తెంపడమే అవ్వచ్చు, పువ్వులు కొని పువ్వులు తెంపలేకపోతే పూజ చేసుకునే వాళ్ళకి పువ్వులు కొని ఇవ్వడమే అవ్వచ్చు. ఏదైనా సరే చిన్న వర్క్ కూడా మనం ఎంత డెడికేషన్తో చేస్తామో అనేది మనకు ఆంజనేయ స్వామి ద్వారా తెలిసిన విషయం అండి. జై శ్రీరామ్. జై జై శ్రీ. ఈ రోజుకి కూడా హనుమంతుడు చిటిక వేసిన ప్రదేశాన్ని మన అయోధ్యలో హనుమాన్ గడి అని పిలుస్తారండి. ఎవరైనా అక్కడికి వెళ్తే అది తప్పకుండా చూడండి ఆ ప్రదేశం కూడా. నేనైతే ఆంజనేయ స్వామికి ఇష్టమైన గారెలు ఇంకా అప్పాలు వండానండి నైవేద్యానికి. మరి మీరందరూ ఏం వండారో కమెంట్ చేస్తారా?